ఎవరి శక్తి వారిది. ఎవరిని తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒక మధ్యాహ్నం ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక ఆ సింహం పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకను సింహం పట్టుకుంది. అల్పాహారంగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది సింహం. ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు నేను పనికి వస్తాను అని వేడుకుంది. నువ్వు నాకు ఏం పనికొస్తావులే, కానీ క్షేమంగా వెళ్ళు అని ఆ సింహం నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయంతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్నీ దడుచుకొని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలని చక్క కట్ చేసేసింది. సో మీకు గుర్తుందా, అంతకుముందు తను తినబోయిన ఎలుక చెప్పింది నీకు సహాయపడతాను అని చెప్పి. అదే ఎలుక ఇప్పుడు ఈ సింహం ఆపదలో ఉన్నప్పుడు కాపాడడానికి వచ్చింది కదా. సో ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపుకోవాలనే సమయానికి ఎలుక పారిపోయింది. ఎంతో కష్టపడి ఎలుక ఆ వలని, అంటే ఇప్పుడు సింహంని పట్టుకుంది అంటే అది ఎంత పెద్ద వల అయి ఉంటుంది కదా, సింహం చాలా పెద్దది కదా. సో అంత కష్టపడి కూడా తన ప్రాణాలు తీయపోయిన సింహాన్ని ఆ బుచ్చి చిట్టి ఎలుక కాపాడింది. ఆ కృతజ్ఞత సింహం కూడా చూపించింది కదా. సో చిన్న ఎలుక నాకు ఏమి పనికొస్తుంది అనుకున్నాను, ఈ రోజున నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువ అంచనా వేయకూడదు అనుకొని సింహానికి బుద్ధి తెచ్చుకొని తన దారిన తన వెళ్ళింది. నేనే గొప్ప, నేనే చాలా గ్రేట్ అని అనుకునేవాడు ఎప్పుడూ తదోగతిన ఉంటాడు. నలుగురికి సహాయపడాలనే గుణం ఉన్నవాడు ఉంటాడే, వాడు ఉత్తమ స్థాయిలో ఉంటాడు. సో అందుకనే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు గొప్పవాడు కాదు, ఎవరి అర్హత వారికి ఉంటుంది.